హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలనుకుంటే మీరు తప్పకుండా సినాట్స్ ఐపీపీఓకి సిరీస్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, నాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, తక్కువ టైంలో ఏది చెబితే సరిపోద్దనే నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, సో 7th చాప్టర్ అనమాట ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో. దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఈ చాప్టర్లో మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 11 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అఫ్కోర్స్ ఇది కూడా ఒక మాదిరిగా బిగ్ చాప్టర్ అనమాట. బట్ డోంట్ వరీ, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, బిట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ కూడా 100% ఫ్రీ హై క్వాలిటీ కంటెంట్ మీకు అవైలబుల్గా ఉండబోతుంది. సో దానికోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ రోడ్ మ్యాప్ చూస్తే కనుక ఆల్రెడీ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేప్పటికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం వీడియోస్ అవైలబుల్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫ్యూచర్లో గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ మిగతాయి కూడా వస్తాయి అనమాట. ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఎంసెట్ ఎగ్జామ్ యొక్క టిప్స్ కూడా వస్తాయి. బ్లూ ప్రింట్ చూస్తే ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ నుంచి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి టోటల్గా 7 ఉన్నాయి అనమాట. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అవేంటో లిస్ట్ అవుట్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్-సావర్ట్స్ లా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు అనమాట. అండ్ బయోట్-సావర్ట్స్ లా ఏదైతే ఉందో ఏం చెప్తుందంటే, సపోజ్ ఒక వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే దీని చుట్టూ దీనివల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి దీంట్లో వెళ్ళే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మనం కొంచెం స్మాల్ లెంత్ ఎలిమెంట్ తీసుకుంటే ఆ లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఇది కొంత యాంగిల్ చేస్తుంది, తీటా అనే యాంగిల్. సో ఆ సైన్ తీటా కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఇది కొంత డిస్టెన్స్లో ఉంది, ఆ డిస్టెన్స్కి స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని బయోట్-సావర్ట్స్ లా చెప్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా వెక్టారియల్ ఫామ్లో బయోట్-సావర్ట్స్ లా యొక్క ఫార్ములా ఇట్లా ఉంటుంది అనమాట. దీని గురించిన కంప్లీట్ పిన్ టు పిన్ ఆన్సర్ వచ్చేసి మనకి వీడియో అవైలబుల్గా ఉంది ఛానల్లో, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి యాంపియర్స్ లా అంటే ఏంటో స్టేట్మెంట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. యాంపియర్స్ లా స్టేట్స్ దట్ ద లైన్ ఇంటిగ్రల్, ఇక్కడ ఉందా లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ around any closed path is equals to mu naught times the current. సో ఒక క్లోజ్డ్ పాత్ తీసుకుందాం, ఓకేనా స్టూడెంట్స్. సో ఒక కరెంట్ వైర్ అనేది ఇట్లా దీంట్లో నుంచి వెళ్తుంది, ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. సో దీని చుట్టూ ఒక క్లోజ్డ్ పాత్ మనం తీసుకున్నాం. సో ఈ కరెంట్ ఐ అనేది వెళ్ళడం వల్ల ఇక్కడ తీసుకున్న ఈ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. బీ బార్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డే తీసుకోండి. సో కొంత లెంత్ డిఎల్ అనే లెంత్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు తీసుకోండి. సో అట్లా ఈ డిఎల్ అనే లెంత్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తే కనుక టోటల్గా వచ్చే లైన్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అరౌండ్ దట్ సర్క్యులర్ పాత్, దట్ ఈస్ బీ బార్ డాట్ డిఎల్ బార్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అంటే mu naught ఇంటూ ఐ నెట్ అనమాట. ఐ నెట్ ఏంటంటే ఒక కరెంట్ వెళ్తే ఐ అనమాట. అలా కాబట్టి ఇంకొక కరెంట్ డౌన్ సైడ్ వెళ్తుంది, ఇంకో కరెంట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే mu naught ఇంటూ I1 ప్లస్ I2 ప్లస్ I3 అని అలా రాస్తాం స్టూడెంట్స్, ఓకేనా. అది యాంపియర్స్ లా అనమాట. సో ఇది ఏం లేదు, జస్ట్ బయోట్-సావర్ట్స్ లా లాంటిదే. బట్ బయోట్-సావర్ట్స్ లాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈ యాంపియర్స్ లాని యూస్ చేసి అంటే ఒక పాత్ని మనం ఎజ్యూమ్ చేసుకుని దీన్ని యూస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగైతే మనకి కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఉంది, తర్వాత మనకి గాస్ లా వచ్చింది. గాస్ లా ఎందుకు వచ్చిందంటే అది కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. సో అదే మనం కనుక ఇది ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఏది స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద గాస్ లా ద్వారా మనం అయితే కనుక ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ బయోట్-సావర్ట్స్ లా నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దాని బదులు మనం దీన్ని యూస్ చేసామనుకోండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా యూస్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, కంప్లీట్ ఆన్సర్ అవైలబుల్గా ఉంది, మీరు చూడొచ్చు. సో ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది, అయ్యనే కరెంట్ క్యారీ అవుతా ఉంది దీంట్లో. దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఏంటి,
సపోజ్ ఇది r డిస్టెన్స్లో ఉంటే కనుక సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 pi I/r అనమాట. మ్యూ నాట్ బై 2 pi ఇంటూ I/r స్టూడెంట్స్. ఓకేనా, మ్యూ నాట్ బై 2 pi ఇంటూ I/r అనమాట. ఇదేమో కరెంట్ I0 అయ్యి r డిస్టెన్స్లో ఉంది. ఇది దీని యొక్క ఫార్ములా. మ్యూ నాట్ బై 2 pi ఇంటూ I/r చెప్పుకోవచ్చు, లేదంటే మ్యూ నాట్ I/2 pi అని కూడా చెప్పుకోవచ్చు. దీని యొక్క డెరివేషన్ మీరు చేస్తే మార్క్స్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఒక సర్క్యులర్ లూప్ ఉంది స్టూడెంట్స్. ఈ సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్లో, ఈ సర్క్యులర్ లూప్లో I అనే కరెంట్ పాస్ అవుతూ ఉంది. సో ఈ సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, బయోట్ సావర్ట్స్ లాని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే కనుక, ఒకవేళ ఒక సింగిల్ టర్న్ ఉంటే కనుక విచ్ ఈజ్ మ్యూ నాట్ I/2r వస్తుంది అనమాట. అలా కాకుండా ఒక ఫర్ n టర్న్స్, ఒకవేళ మనకి ఒక సింగిల్ టర్న్ కాకుండా n టర్న్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ Ni/2r అనమాట. ఇది ఫార్ములా స్టూడెంట్స్. దాన్ని మనం డిరైవ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి స్టూడెంట్స్. ఓకేనా. సో దీంట్లో r అంటే ఏంటి సార్ అంటే కనుక సెంటర్ నుంచి దానికి ఉన్న డిస్టెన్స్ అనమాట స్టూడెంట్. ఓకేనా. I అంటేనేమో కరెంట్, దట్స్ ఇట్. అండ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఒక సర్క్యులర్ లూప్ ఉంది, దీంట్లో I అనే కరెంట్ పాస్ అవుతూ ఉంది. సో దీని యొక్క యాక్సిస్ ఇది. సో ఈ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్, సో దీని యొక్క రేడియస్ ఏమో క్యాపిటల్ R అనుకోండి, అండ్ ఇది వచ్చేసి x డిస్టెన్స్లో ఉంది అని అనుకోండి. సో x డిస్టెన్స్లో ఉన్న ఈ పాయింట్ దగ్గర ఈ కాయిల్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అండి, అది ఏ డైరెక్షన్లో ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డెరివేషన్ అంతా మనం కంప్లీట్ చేస్తే ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ వస్తుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్, మనం గెస్ చేయండి మీకు తెలిస్తే. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 2 ఇంటూ NIR స్క్వేర్ డివైడ్ బై x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనమాట. హోల్ పవర్ 3/2. ఇది దీనికి ఆన్సర్ స్టూడెంట్. అలా n టర్న్స్ ఉన్నాయి అనుకుంటే, n అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్న్స్, I అంటే కరెంట్, r అంటే దాని యొక్క రేడియస్, x అంటే అది ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది స్టూడెంట్స్. ఓకేనా. దీని డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఉంటుంది, అలాంగ్ x యాక్సిస్ డైరెక్షన్లోనే మనకి అది ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా అనమాట. అది మీరు డెరివేషన్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. జస్ట్ ఆన్సర్ రాస్తే పడవు స్టూడెంట్స్. బట్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్లు ఇస్తే జస్ట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో మనం ఇక్కడ చూస్తే కనుక స్టూడెంట్స్, ఒక ఎలక్ట్రాన్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉందన్నమాట. ఒక ఎలక్ట్రాన్ అనేది ఇలా ఆర్బిట్లో రివాల్వ్ అవడం వల్ల దానికి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత, ఆ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంతో మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు M ఈజ్ ఈక్వల్స్ టు NIA అనమాట. N అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్న్స్, I అంటేనేమో కరెంట్, E అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకేనా. సో దట్ ఈస్ ద సారీ స్టూడెంట్స్, ఇది నార్మల్గా దేనికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4 మార్క్స్ క్వశ్చన్. సో ఏం లేదు స్టూడెంట్స్, ఇలా ఒక ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉందన్నమాట ఒక ఆర్బిట్లో. సో దీనికి ఉండే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత. సో దట్ M ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే కనుక 1/2 ఇంటూ E ఇంటూ V ఇంటూ R అనమాట. E అంటేనేమో చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, V అంటేనేమో ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ, అండ్ R అంటేనేమో దాని యొక్క ఆర్బిట్ యొక్క రేడియస్ అనమాట. ఇది తిరిగే వెలాసిటీ. ఓకే స్టూడెంట్స్, ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా, డైపోల్ మూమెంట్కి ఫార్ములా. ఇది మనం ఏం చేయాలి, డెరివేషన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సైక్లోట్రాన్. సైక్లోట్రాన్లో ఉండే బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటి. సైక్లోట్రాన్ని అనేది ఏంటంటే కనుక స్టూడెంట్స్, ఇది ఒక డివైస్ అనమాట. ఎందుకంటే ఛార్జెస్ని యాక్సలరేట్ చేయడానికి, వాటికి ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం కోసం దీన్ని మనం వాడతాం స్టూడెంట్స్. సో పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాక్సలరేట్ చేయడం కోసం, వాటి యొక్క వెలాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, వాటి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం కోసం మనం సైక్లోట్రాన్ని యూజ్ చేస్తామన్నమాట. అండ్ ప్రోటాన్స్ని, ఆల్ఫా పార్టికల్స్ని, న్యూట్రాన్స్ని, వీటిని మనం యూజ్ చేస్తామన్నమాట. అండ్ దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి 2 హాలో D షేప్డ్ మెటాలిక్ ఛాంబర్స్. సో D షేప్లో ఉన్న 2 మెటాలిక్ ఛాంబర్స్ ఉంటాయి అనమాట. అండ్ వాటి లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ కాకుండా ఉంటాయి అనమాట. అలాగే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్.
సో ఒక హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని స్విచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్. సో ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్ల మనకి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మెయిన్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. సో ఆ క్రాస్డ్ ఫీల్డ్స్లోనే ఈ సైక్లోట్రాన్ వర్కింగ్ అనేది జరుగుతుంది. అలాగే వ్యాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది అనమాట. అలాగే ఈ సైక్లోట్రాన్ యూజెస్ చూస్తే కనుక ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఫర్ మెడికల్ పర్పసెస్. మెయిన్గా మెడికల్ పర్పసెస్లో వీటిని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. అలాగే సాలిడ్స్లో కొన్ని అయాన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, సో అప్పుడు కూడా ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తారనమాట స్టూడెంట్. అలాగే ఫ్రెష్ సబ్స్టెన్సెస్ని తయారు చేయడానికి కూడా దీన్ని వాడతారనమాట స్టూడెంట్. అలాగే యాటమ్స్ని దేనితోనా బొంబార్డ్ చేయాలి అంటే కనుక హైగా యాక్సలరేట్ అయిన పార్టికల్స్తో బొంబార్డ్ చేయాలంటే కనుక అప్పుడు దీన్ని వాడతాం. ఎందుకంటే ఇది ఒక నార్మల్ ఛార్జ్ని తీసుకుని దాని యొక్క ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ దాని యొక్క యాక్సలరేషన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది స్టూడెంట్స్ అందుకు. సో దాని నెక్స్ట్ చూస్తే కనుక మనకి షార్ట్ క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఈ చాప్టర్ నుంచి చూస్తే కనుక 6 ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది స్టూడెంట్స్. సో ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్కి మ్యాగ్నెటిజంకి లింక్ ఉందని చెప్పింది ఈ ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో ఆర్స్టెడ్ ఏం ఫైండ్ అవుట్ చేశారంటే కనుక ఏదైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుందో అది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అయితే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి ఆర్స్టెడ్ ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చారు స్టూడెంట్స్. అది ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. దానికి ఇంపార్టెన్స్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యామ్మీటర్కి వోల్టీమీటర్కి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం క్లియర్ కట్గా రాయాలి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సో ఎన్ని ఇయర్స్ ఇది రిపీట్ అవుతా వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో యామ్మీటర్ అంటేనేమో కరెంట్ని మెజర్ చేయడానికి, వోల్ట్ మీటర్ ఏమో వోల్టేజ్ని మెజర్ చేయడానికి వాడతాం. అండ్ యామ్మీటర్లో యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, బట్ వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యామ్మీటర్ని తీసుకొచ్చి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం అండ్ వోల్ట్ మీటర్ తీసుకెళ్ళి మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. అండ్ యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ 0 ఉంటే వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క సింబల్ ఏ అయితే దీని యొక్క సింబల్ ఏమో వి అనమాట స్టూడెంట్. సో ఇవి వాటి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్. అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాలవనోమీటర్? మూవింగ్ కాయిల్ గ్యాలవనోమీటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? సో మూవింగ్ కాయిల్ గ్యాలవనోమీటర్లో మ్యాక్సిమం ఏమైందంటే కనుక సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల అక్కడ ఏమైందంటే కనుక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అక్కడ ఒక టార్క్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ టార్క్ అనేది ఉంటుంది. సో రొటేషన్ అనేది అక్కడ మనకు వస్తుంది అనమాట. సో అక్కడ అది ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అనే దాన్ని బట్టి, ఆ కాయిల్ ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అనే దాన్ని బట్టి సో కరెంట్ యొక్క మ్యాగ్నెట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి స్టూడెంట్స్? కరెంట్ యొక్క మ్యాగ్నెట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ బాగా రొటేట్ అయితే, బాగా టార్క్ యాక్ట్ చేసి బాగా రొటేట్ అయితే బాగా ఎక్కువ కరెంటు ఉన్నట్టు అనమాట. అది మెయిన్ ప్రిన్సిపల్ ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 4th క్వశ్చన్. సో గ్యాలనోమీటర్ని యామ్మీటర్ లాగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరు చూడొచ్చు. ఎలా అంటే కనుక ఒక లో రెసిస్టెన్స్ని ఏం చేస్తాం? షంట్ రెసిస్టెన్స్ అని అంటాం. ఆ లో రెసిస్టెన్స్ని మనం షంట్ అని అంటాం. సో ఆ లో రెసిస్టెన్స్ మనం ఏం చేస్తామంటే గ్యాలనోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సో గ్యాలనోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేయడం వల్ల గ్యాలనోమీటర్లో ఎంత కరెంట్ వెళ్ళాలో అంత కరెంట్ వెళ్తుంది. మిగతాదంటే ఈ షంట్ గుండా వెళ్ళిపోతుంది. షంట్ లో రెసిస్టెన్స్ కదా, ఎంత వచ్చినా కానీ రండి అంటుంది అనమాట కరెంట్ని. సో ఓవరాల్ ఈ సెటప్ మొత్తాన్ని కలిపి మనం యామ్మీటర్ అని అంటాం. అండ్ ఓవరాల్ ఈ సెటప్ అని తీసుకెళ్ళి మనం సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్. అట్లా హెవీ కరెంట్స్ని కూడా ఈ గ్యాలనోమీటర్ అనేది మెజర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే గ్యాలనోమీటర్ని వోల్టీమీటర్లో ఎలా వాడచ్చు సార్ అనిపిస్తుంది మనకి. సో వోల్టీమీటర్లో ఎలాగంటే కనుక సో ఇక్కడ ఏం చేస్తామంటే అంతకుముందు దాంట్లోనే మనం దీనికి గ్యాలనోమీటర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఇక్కడేమో సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. అక్కడేమో లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఇక్కడేమో హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం అనమాట స్టూడెంట్స్. అండ్ దీన్ని తీసుకెళ్ళి సర్క్యూట్లో మనం ప్యారలల్గా ఇస్తాం. సర్క్యూట్ ఉందనుకోండి, ఆ సర్క్యూట్కి దీన్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సర్క్యూట్లో దీన్ని సిరీస్కి కనెక్ట్ చేయం. ఇక్కడ 2 ఉంటాయి అనమాట. ఒకటి గ్యాలనోమీటర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నావా, ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నావా యామ్మీటర్ రావడానికి కోసం. అండ్ ఫైనల్గా యామ్మీటర్ వచ్చిన తర్వాత ఆ యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్గా కనెక్ట్ చేయాలా అనేది ఈ రెండు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ n టర్న్స్ క్యారీస్ ఏ కరెంట్ ఐ, వాట్ ఈస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఒక సర్క్యులర్ కాయిల్ ఉంది, దాంట్లో I అనే కరెంట్ వెళ్తుంది, దీనికి n టర్న్స్ ఉన్నాయి, అండ్ దీని యొక్క రేడియస్ వచ్చేసి r అనమాట. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ NI ఏ అనమాట. ఏ అంటే ఏరియా అనమాట. సో దట్ ఈస్ M ఈజ్ ఈక్వల్స్ టు NI ఇంటూ πr², ఎందుకంటే రేడియస్ r కాబట్టి. సో ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ స్ట్రెంత్.
ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్లో నుంచి రాబోతుంది స్టూడెంట్స్. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ఏ చాప్టర్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాలేదు, అండ్ బట్ దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 4 మార్క్స్ చదవక్కర్లేదు అండ్ 8 మార్క్స్ చదవక్కర్లేదు, చిన్న చిన్న క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. So comment below if you have any doubts. Keep smiling. Bye bye.